హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మేజర్ కోర్స్ 5 పేపర్ అలాగే మైనర్కి కోర్స్ 2 పేపర్ కిందతో ఉంటుంది. పేపర్ నేమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా. బీసీఏ వారికి అలాగే బీఎస్సీ వారికి సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ గా వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వారికి. ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే బీసీఏ వారు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట టాపిక్స్ అనేవి. ఓవరాల్ గా అయితే ఫుల్ సిలబస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో మనకి ఇందులో యూనిట్ వైజ్ గా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చూద్దాము. టోటల్ గా మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్ లో మనకి 2 కాన్సెప్ట్స్ అంటే 2 టాపిక్స్ ఉంటాయి. కొన్ని యూనిట్ లో మనకి 3 టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1 లో మనకి ఊప్ కాన్సెప్ట్స్ అలాగే జావా ప్రోగ్రామింగ్ 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో అరేస్, స్ట్రింగ్స్ అలాగే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అలాగే ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం ఈ 3 టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో ఇంటర్ఫేసెస్ అండ్ ప్యాకేజెస్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 లో మల్టీ థ్రెడ్డింగ్ అలాగే స్ట్రీమ్ బేస్డ్ ఐఓ ఈ 2 కాన్సెప్ట్స్ అయితే మనకి యూనిట్ 4 లో అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 లో GUI ప్రోగ్రామింగ్ విత్ స్వింగ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇవి ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి సిలబస్ లో. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 లో ఊప్ కాన్సెప్ట్స్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేశాను అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 లో. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో అనేది చూసి కాన్సెప్ట్స్ అనేవి ఆన్సర్ కూడా మీకు దాంట్లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మిగతా 2 క్వశ్చన్స్ మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా అయితే మనకి ఊప్ కాన్సెప్ట్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ముందైతే ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఊప్ అలాగే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఊప్ ఈ 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మనకి ఊప్ కాన్సెప్ట్స్ లో యూనిట్ 1 లో. ఓకేనా. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి జావా ప్రోగ్రామింగ్. యూనిట్ 1 లోనే మనకి ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్ మార్క్స్ ఉన్నవి కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ జావా. అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. అలాగే మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అని కూడా అడగచ్చు. కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నా మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నా లేకుంటే బ్రాంచింగ్ అవుట్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే అనమాట, గుర్తుపెట్టుకోండి విత్ ఎగ్జాంపుల్. అలాగే 11th క్వశ్చన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ లేదా ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఆ విధంగా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే అనమాట విత్ ఎగ్జాంపుల్. మెయిన్గా అయితే జావా ప్రోగ్రామింగ్ లో ఫస్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ మెయిన్గా అయితే ఈ 5 అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్ లో ఒక క్వశ్చన్, టోటల్ గా 6 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది యూనిట్ 1 లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ లోనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ JVM, డిఫైన్ ఆపరేటర్, రైట్ అబౌట్ ప్రయారిటీ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అలాగే వాట్ ఈస్ కండిషనల్ ఆపరేటర్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 లో. సో చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో మనకి కాన్సెప్ట్ వచ్చేసి అరేస్ అండ్ స్ట్రింగ్స్ అలాగే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అరేస్ అండ్ స్ట్రింగ్స్ లో సెకండ్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1-dimensional అరేస్ ఇన్ జావా అలాగే 2-dimensional అరేస్ ఇన్ జావా. అలాగే స్ట్రింగ్ క్లాసెస్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ జావా. సో ఈ 3 అయితే ముందు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత డిఫైన్ అన్ అరే విత్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్. సో ఈ 3 ప్రిపేర్ అయినా కానీ డిఫైన్ అన్ అరే కానివ్వండి, 1-dimensional అరే కానివ్వండి, 2-dimensional అరే కానివ్వండి, సో ఈ 3 ప్రిపేర్ అయినా కానీ ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారనమాట. మీకు టఫ్ గా ఇస్తే మాత్రం 3-dimensional అరే ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి స్ట్రింగ్ క్లాస్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్. సో ఇవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఓకేనా. అరేస్ అండ్ స్ట్రింగ్స్ లో అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే ఒక క్వశ్చన్ ఉందన్నమాట, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లోనే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రక్టర్స్ విత్ ఎగ్జాంపుల్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ విత్ ఎగ్జాంపుల్.
ఓకేనా, ఈ 2 అయితే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోండి, సరిపోతుంది. టోటల్గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అరేస్ అండ్ స్ట్రింగ్స్లో 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్, అలాగే మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లో 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్, ఇవి మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి 2 కాన్సెప్ట్స్లో. ఓకేనా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే డిఫైన్ క్లాస్ అండ్ అన్ ఆబ్జెక్ట్, అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కీవర్డ్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్టార్ మార్క్ ఇవ్వలేదు, కానీ మీరు కన్ఫామ్గా దిస్ కీవర్డ్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్లో. ఇది మనకి యూనిట్ 2లో. అలాగే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట మనకి యూనిట్ 2లోనే, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సపోర్టెడ్ బై జావా, అలాగే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజంలో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దిస్ కీవర్డ్, అలాగే డిఫైన్ ఇన్హెరిటెన్స్, రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఈ మాత్రం కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కన్ఫామ్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ అండ్ ప్యాకేజెస్. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే డిఫైన్ అన్ ఇంటర్ఫేస్, హౌ టు ఇంప్లిమెంట్ అన్ ఇంటర్ఫేస్ విత్ ఎగ్జాంపుల్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు ఎక్స్టెండ్ అన్ ఇంటర్ఫేస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో కన్ఫామ్గా ఈ 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి మనకి యూనిట్ 3లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం వాట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ క్లాస్. అలాగే 4th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ యూజింగ్ ప్యాకేజెస్. ఓకేనా, మనకి ఇంటర్ఫేసెస్ అండ్ ప్యాకేజెస్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. అలాగే యూనిట్ 3లోనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ ఎర్రర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్. ముందైతే ఈ 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, రైట్ ఇట్స్ బెనిఫిట్స్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్ ఇన్ జావా. ఓకేనా, కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట మనకి యూనిట్ 3లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక క్లియర్గా చూసుకోవచ్చు, మల్టీ థ్రెడ్డింగ్ అలాగే స్ట్రీమ్ బేస్డ్ ఐఓ. మల్టీ థ్రెడ్డింగ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ థ్రెడ్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ వేస్ కెన్ ఏ థ్రెడ్ బీ క్రియేటెడ్ ఇన్ జావా, ఎక్స్ప్లెయిన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ థ్రెడ్ ప్రయారిటీస్ విత్ ఎగ్జాంపుల్. సో కన్ఫామ్గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లైఫ్ సైకిల్ ఇంపార్టెంటే మనకి, అలాగే హౌ మెనీ వేస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ ప్రయారిటీ. కన్ఫామ్గా మీరు ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మల్టీ థ్రెడ్డింగ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ థ్రెడ్, రైట్ ఇట్స్ యూజెస్. సో ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది మల్టీ థ్రెడ్డింగ్లో. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటే ఉంది కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో స్ట్రీమ్ బేస్డ్ ఐఓ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎ స్ట్రీమ్, హౌ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రీమ్స్ యూజ్డ్ ఇన్ జావా. అలాగే సెకండ్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రీమ్ క్లాసెస్. మనకి 2 క్వశ్చన్సే ఉన్నాయన్నమాట స్ట్రీమ్ బేస్డ్ క్లాసెస్లో. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి లేవు అనమాట. ఒకవేళ దీంట్లో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మనకి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్కి అన్నిటికి కూడా మనకి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 4 అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. దీంట్లో మన కాన్సెప్ట్ వచ్చేసి GUI ప్రోగ్రామింగ్ విత్ స్వింగ్ అలాగే ఈవెంట్ హ్యాండ్లింగ్. మనకి GUI ప్రోగ్రామింగ్ విత్ స్వింగ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ MVC ఆర్కిటెక్చర్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాంపోనెంట్స్ అండ్ కంటైనర్స్. అలాగే ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ బోర్డర్ లేఅవుట్ ఇన్ జావా, గివ్ ఎగ్జాంపుల్. ఇందులో మనకి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అయితే ఉంటాయన్నమాట. సో గ్రిడ్ లేఅవుట్ కానివ్వండి, ఫ్లో లేఅవుట్, కార్డ్ లేఅవుట్, అలాగే గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్. ఇందులోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ప్రతిసారి మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. మనకి ఇది పీజీ లెవెల్లో అడగాల్సిన క్వశ్చన్స్ అనమాట. మనకి డిగ్రీలోనే అడుగుతున్నారు కాబట్టి కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీ వన్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా మీరు మనకి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. సో డెఫినెట్గా 4th క్వశ్చన్ కానివ్వండి, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి GUI ప్రోగ్రామింగ్ విత్ స్వింగ్లో. అలాగే దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్ లేఅవుట్ మేనేజర్స్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ AWT అండ్ స్వింగ్స్. సో ఓకేనా, ఈ మాత్రం కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే యూనిట్ 5లో మనకి ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. అలాగే 2nd క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. రైట్ ద స్టెప్స్ టు హ్యాండిల్ ఈవెంట్ ఇన్ జావా. అలాగే 4th క్వశ్చన్ హౌ టు హ్యాండిల్ మౌస్ ఈవెంట్స్, గివ్ ఎగ్జాంపుల్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాండ్లింగ్ కీబోర్డ్ ఈవెంట్స్. మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్ రెండు కూడా ఇంపార్టెంటే. రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఈవెంట్, రైట్ ఇట్స్ టైప్స్. అలాగే వాట్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, రైట్ ఇట్స్ మెరిట్స్. అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఈవెంట్ డెలిగేషన్ మోడల్ ఇన్ జావా, రైట్ ఇట్స్ మెరిట్స్. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మీకు వెయిటేజ్ విషయానికి వస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా తెస్తారనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా తెస్తారు. మనకి ఎటువంటి కండిషన్ లేకుండా మన 2 క్వశ్చన్స్ కూడా మనం డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. అంటే యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తే ఆ 2 క్వశ్చన్స్ కూడా మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయొచ్చు. అలాగే యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు 3 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ మనకి 5 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే మీరు రాయగలుగుతారనమాట. అక్కడే మనకి 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ర్యాండమ్గా ఏదైనా 1 యూనిట్ నుంచి లేదా 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 1 క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు ప్రతి యూనిట్ నుంచి. 2 క్వశ్చన్స్ అనేవి మనకి ర్యాండమ్గా యూనిట్ 1 నుంచి కావచ్చు, యూనిట్ 3 నుంచి కావచ్చు, లేదా యూనిట్ 5 నుంచి కావచ్చు. 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. దాంట్లో మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి లేటెస్ట్వి. అలాగే ఈ క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఉంటాయి. చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట మీరు ప్రిపేర్ అవ్వడానికి. ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు ప్రిపేర్ అనమాట. సో కావాల్సిన వారు వెంటనే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.